ఒక్క విషయంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు చాలా అదృష్టవంతులంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనికి కారణం ఈ మధ్య 'అల్లు' సీరీస్‌కి అల్లు అర్జున్ హోస్ట్ చేసిన ఒక కాక్టైల్ పార్టీ అని చెప్పొచ్చు. అయితే ఆ కాక్టైల్ పార్టీలో అందరూ మోడర్న్ డ్రెస్సుల్లో చాలా క్లాసీగా వచ్చారు. ఇక అక్కడికి ఉపాసన రామ్ చరణ్ జంట కూడా వెళ్లారు. చాలా డీసెంట్‌గా రామ్ చరణ్ గారైతే స్వామి అయ్యప్ప మాలలో ఉన్నారు. చెప్పులు లేకుండా చాలా పద్ధతిగా ఉన్నారని చెప్పాలి. అలానే ఉపాసన గారు కూడా కాక్టైల్ పార్టీకి వెళ్ళినా సరే చాలా డీసెంట్ డ్రెస్ వేసుకొని, వాళ్ళు చెప్పిన కలర్ కోడ్‌ని ఫాలో అయినా సరే మెగా కోడల్ని కాబట్టి డీసెంట్‌గా ఉండాలి అని ప్రతి దగ్గర కూడా చాలా పద్ధతిగా ఉంటూ చాలా పద్ధతిగా మాట్లాడతారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ పైన కూడా చాలా వరకు ట్రోల్స్ అవుతూ ఉంటాయి. దానికి కారణం కూతురే గాని, కోడలు కొడుకైతే కానే కాదు. మెగా ఫ్యామిలీలో కొడుకులు గాని, కోడలు గాని జెమ్స్ అనే చెప్పుకోవాలి. కూతుర్లు విషయం పైన చాలా వరకు మెగా ఫ్యామిలీ ట్రోల్స్‌కి గురైంది. అది కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం, విడాకులు ఇవ్వడం, రెండవ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇవి ఎక్కువగా ఉండడం వల్ల జనాలు ఎక్కువగా వాళ్ళ పైన ట్రోల్స్ చేశారు కానీ, నార్మల్‌గా ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ అయితే ఎటువంటి ట్రోల్స్‌కి గురవ్వలేదు. కానీ కోడళ్ళు, కొడుకులు మాత్రం నిజంగా జెమ్స్ అని చెప్పాలి. అందులో ఉపాసన గారైతే నంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఈ కాక్టైల్ పార్టీ తర్వాత స్నేహ అలానే ఇంకా వాళ్ళకి కాబోయే తోటి కోడలు వీళ్ళకైతే వచ్చిన నెగటివిటీ ఉపాసన గారిని చూసి నేర్చుకోమని, ఉపాసన గారికి వచ్చిన పాజిటివిటీ అయితే నెక్స్ట్ లెవెల్. మెగాస్టార్ చిరంజీవి గారు కోడలి ఎంపికలో మాత్రం జెమ్ లాగా చేశారని చెప్పాలి. మెగా ఫ్యామిలీకి నంబర్ 1 పొజిషన్‌కి తీసుకెళ్తారు ఉపాసన రామ్ చరణ్ జంట అని. ఇక కోడలుగా ఆ ఇంటికి వచ్చిన ఉపాసన మాత్రం ఎప్పుడూ డబ్బుంది కదా అని ఒక పాస్ లుక్స్‌కి పోకుండా చాలా డీసెంట్‌గా ఉంటూ, అందరి దగ్గర పద్ధతిగా ఉంటూ, మెగా ఫ్యామిలీకి ఒక మంచి పేరు తీసుకొస్తుంది. భర్తకు గానీ, అలానే అత్తమామలకు గానీ ఆమె ఉండే విధానం బాగా నచ్చుతుంది బయట ఆడియన్స్‌కి కూడా. అయితే ఇప్పుడు చిరంజీవి గారికి మీరు ఎంచుకున్న కోడలు, మీ కోడలు మీ పరువును నిలబెట్టే విధానం మాత్రం హ్యాట్స్ ఆఫ్ అంటూ చిరంజీవి గారిని ఆకాశానికి ఎత్తి పారేస్తున్నారు. మరి చిరంజీవి గారు ఈ విషయంలో గ్రేట్ అంటారా? లేకపోతే చిరంజీవి గారి కోడలుగా వచ్చిన ఉపాసన గారే గ్రేట్ అంటారా? కామెంట్స్‌లో చెప్పండి.